బిగ్ బాస్ సీజన్ 8లో పృథ్వీకి దిమ్మ తిరిగిపోయే గుణపాఠం ఎదురైంది. ఇక తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కావడం లేదు పృథ్వీకి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8లో ఆఖరిదైన మెగా చీఫ్ పోర్లో ఫైనల్ టాస్క్లో పృథ్వీ రోహిణితో పోటీ పడతాడు. ఇక అలా పోటీ పడి రోహిణి చేతిలో ఓడిపోతాడు. అయితే ఓడిపోయినందుకు ఎందుకంత బాధపడాలని అనుకుంటున్నారా? అయితే పృథ్వీ బాధపడే రకం కాదు. మెగా చీఫ్ అవ్వనందుకు కూడా బాధపడలేదు. మరి పృథ్వీ ఎందుకు బాధపడ్డారని అనుకుంటున్నారు? కర్మ సిద్ధాంతం చేసిన గాయం వల్ల పృథ్వీ అయితే బాధపడుతున్నాడు. ఏంట్రా కర్మ మా కర్మ అంటారా? అయితే వినండి చెప్తాను. అప్పుడెప్పుడో వైల్డ్ కార్డ్స్ వచ్చిన కొత్తలో పుష్కరం ముందు రోహిణి పృథ్వీని నామినేట్ చేస్తే దానికి రివెంజ్ నామినేషన్గా పృథ్వీ రోహిణిని నామినేట్ చేశాడు. ఇక అలా నామినేట్ చేసేటప్పుడు కింద నుంచి పైదాకా చూసి నువ్వు వీక్ అంటూ అదో మాదిరి అన్నాడు. ఇక దానికి వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అప్పుడు ఇక కట్ చేస్తే ఆ రోజు ఎవరినైతే పృథ్వీ వీక్ అన్నాడో ఇప్పుడు అదే వీకెస్ట్ కంటెండర్ అయిన రోహిణి చేతిలో ఓడిపోయాడు టాస్క్లో. ఇక ఆడోళ్లతో పెట్టుకుంటే ఎవరైనా మటాష్ అన్న దానికి ఇది మరొక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక కత్తి పట్టుకున్నాడు కత్తికే పోయినట్టు వీక్ అని అన్నవాడే ఆ వీక్ కిందే ఓడిపోయాడు. బహుశా దీన్ని మించిన గొప్ప కర్మ సిద్ధాంతం ఏమీ ఉండదేమో బిగ్ బాస్ హౌస్లో. ఇక అలా పృథ్వీ చాలా హట్టింగ్గా అయితే ఫీల్ అవుతున్నాడు బిగ్ బాస్ హౌస్లో. తనలోని నేను మేల్ అండ్ నేను స్ట్రాంగ్ అనుకునే ఆ ఈగో బగబగ రగిలిపోతుంది లోపల. అందుకనే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, ఉంది అని ఎగిరి పడితే లేకుండా చేస్తారంట. అలా నేను స్ట్రాంగ్ అని ఎగిరిన వాడిని కాళ్ళు విరక్కొట్టి వీక్ని చేసేశాడు బిగ్ బాస్. పృథ్వీ మెగా చీఫ్ అవ్వకపోవడంపై మీరు బాధపడుతున్నారా? పృథ్వీ బాధపడటంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేసేయండి.